ఎక్కడైనా ఎప్పుడైనా మార్పు మంచిదే. కానీ ఆ మార్పు మంచి పేరుతో జరగాలి, కానీ చెడ్డ పేరుతో మార్పు జరిగితే అది భవిష్యత్తును పాడు చేస్తుంది. సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ లాగా అన్నమాట. రాష్ట్ర విభజనకు ముందు నుంచి తెలంగాణ వ్యవహారాల్లో యాక్టివ్గా ఉన్న దిగ్విజయ్ సింగ్ని అధిష్టానం పక్కన పెట్టేసింది. ఆయన ప్లేస్లో కుంతియాను రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఇక్కడ ఎవరొచ్చారన్నది పాయింట్ కాదు, దిగ్విజయ్ సింగ్ ఎందుకు వెళుతున్నాడన్నది పాయింట్. ఏపీ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకునే పేర్లలో దిగ్విజయ్ సింగ్ కూడా ఒకటి. రాష్ట్ర విభజన ఎపిసోడ్లో డిగ్గీ రాజా కీలకంగానే వ్యవహరించారు. ఆయన్ని 2013లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించినప్పుడే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న క్లారిటీ వచ్చేసింది. అలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న డిగ్గీ రాజాను ఆ బాధ్యతల నుంచి సోనియా గాంధీ ఇప్పుడెందుకు తప్పించారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. దిగ్విజయ్ని తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆర్సీ కుంతియాను నియమిస్తూ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట్నుంచి డిగ్గీది ఎవరి మాట వినే స్వభావం కాదని చాలా మంది పీసీసీ చీఫ్లు చెప్తూ ఉంటారు. ఇక రాష్ట్ర విభజనతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ ను మళ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయాల్సి ఉండగా అలాంటి కార్యక్రమాలేవీ డిగ్గీ రాజా చేయలేదని, అసలు ఆ దిశగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కదిలించనే లేదని ఆ పార్టీ పెద్దలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అనేక గ్రూపులుగా కులాల వారీగా విడివడి ఉన్న కాంగ్రెస్ ను ఒక్కతాటిపైకి తెచ్చే ఒక్క కార్యక్రమం కూడా ఆయన తీసుకోలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు సీనియర్ నేతలైన వి హనుమంతరావు, ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ లాంటి కీలక నేతలకు సైతం దిగ్విజయ్తో పొసగదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ పరంగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉండే మనస్పర్ధల్ని కూడా దిగ్విజయ్ అవకాశంగా మలుచుకుంటారన్న పేరుంది. అందుకే కింది స్థాయిలో ఏం జరుగుతుందో సోనియాతో చెప్పి మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉద్యమ సమయంలో గాని, ఉద్యమానంతర తెలంగాణలో గాని చిక్కలేదని నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఖాయమనుకున్న సందర్భంలో ఆ అవకాశానికి గండి కొట్టింది దిగ్విజయ్ అన్న ఆరోపణలు ఇప్పుడు బయటపడుతున్నాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు ఖాయంగా అంతా భావించారు. కాంగ్రెస్ నేతలు కూడా సీట్ల విషయంలో గాని, కేసీఆర్ తో వ్యవహరించే విషయంలో గాని అదే స్థాయిని కనబరిచారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమైన తర్వాత కేసీఆర్ కుటుంబమంతా సోనియాను కలిసి రావడంతో పొత్తు పొడిచిందనే అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా రెండు పార్టీల మధ్య పొత్తు చెడింది. ఆ తర్వాత మారిన పరిస్థితుల క్రమంలో కాంగ్రెస్ నానాటికి దిగజారుతూ వచ్చింది. అయితే పొత్తు ఏర్పడకపోవడంలో దిగ్విజయ్ సింగే కీలకంగా వ్యవహరించారని, ఆయన్ని తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాక నేతలు చెప్పుకుంటూ ఉండటం విశేషం. ఈ విషయంలో కేసీఆర్ దిగ్విజయ్ మధ్య ఏం జరిగిందన్నది ఇప్పటికైతే సస్పెన్సే. దిగ్విజయ్ని తప్పించడంలో ఇది కూడా ఒక కారణంగా కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో దిగ్విజయ్ తమతో వ్యవహరిస్తున్న తీరు మీద సోనియాతో నేరుగా పలువురు ముఖ్య నేతలే ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారి ఫిర్యాదును ఆధారంగా చేసుకునే దిగ్విజయ్ని పక్క రాష్ట్రానికి పంపినట్లు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల కోసం వర్కింగ్ కమిటీలో సమూల మార్పులు చేసి ఫలితాలు రాబట్టాలని సోనియా భావిస్తున్నారు. దేశమంతా పార్టీ దిగదుడుపుగా మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మీద సానుభూతి ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు అధికారానికి దూరమైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి ఇన్ఛార్జీలుగా ఉన్న దిగ్విజయ్ వంటి నేతలే కారణమని హైకమాండ్ నమ్ముతోంది. టీఆర్ఎస్ పాలనపై 3 ఏళ్లలోనే ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అధిష్టానం గుర్తించినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పోలింగ్ ని ప్రభావితం చేసే నాయకత్వం లేకపోవడమే ప్రధాన వైఫల్యంగా పార్టీ భావిస్తోంది. నేరెళ్ల ఘటనలో ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంది, ప్రభుత్వ పాలన ఎంత అధమ స్థాయిలో ఉంది అనేవి మీరాకుమార్ పర్యటనతో బయటపడింది. ఈ క్రమంలో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను మరింత ఉధృతంగా నిర్వహించాలని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే దిగ్విజయ్తో మొదలైన మార్పు ప్రక్రియ మరింత లోతుగా, విస్తృతంగా ఉండే అవకాశం ఉందని, తెరమీదికి కొత్త ముఖాలు, కొత్త పోస్టుల్లో కనిపించే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది. మొత్తానికి తెలంగాణలో భవిష్యత్ దిశగా సెల్ఫ్ ఆపరేషన్ మొదలుపెట్టిందన్నమాట.